ఒకానొక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో చాలా చేపలు, కప్పలు, ఎండ్రకాయలు నివసించేవి. అదే చెరువు దగ్గర ఒక ముసలి కొంగ కూడా ఉండేది. దానికి వయస్సు పైబడటంతో మునుపటిలా చేపలను వేగంగా పట్టుకోవడం సాధ్యమయ్యేది కాదు. ఆహారం దొరక్క ఆ కొంగ సన్నగా అయిపోయింది. ఎలాగైనా కష్టపడకుండా ఆహారం సంపాదించాలని ఆ కొంగ ఒక జిత్తులమారి ఉపాయం వేసింది. ఒకరోజు అది చెరువు గట్టున ఒంటికాలి మీద నిలబడి, కళ్ళు మూసుకుని, గాలిలో ఏదో మంత్రాలు చదువుతున్నట్లు నటన మొదలుపెట్టింది. పక్కనే చేపలు ఈదుతున్నా అసలు పట్టించుకోలేదు. ఇది చూసి చేపలన్నీ షాక్ అయ్యాయి. ఏంటి, మన కొంగ బావ సడన్గా ఋషిలా మారిపోయాడు. మాంసం మానేసి శాకాహారి అయిపోయాడా ఏంటి అని గుసగుసలాడుకున్నాయి. మెల్లగా ఒక చేప కొంగ దగ్గరకు వెళ్ళి, ఏంటి బావా, ఈ తపస్సు అని అడిగింది. కొంగ మెల్లగా కళ్ళు తెరిచి, భక్తుడిలా నటిస్తూ, అయ్యో చేప, నేను ఇప్పటివరకు చేసిన పాపాలు చాలు. ఇకపై ఏ ప్రాణిని చంపకూడదని నిర్ణయించుకున్నాను. కాని నా బాధల్లా మీ గురించే. వచ్చే నెల నుంచి ఈ చెరువులో చుక్క నీరు ఉండదు. ఒక రాక్షస జాలరి వస్తున్నాడు, అందరినీ వల వేసి పట్టుకుపోతాడు. మీ చావు చూడలేక నేను తపస్సు చేసుకుంటున్నాను అని ఒక రేంజ్లో సెంటిమెంట్ పండించింది. ఈ మాట విన్న చేపలు, కప్పలు అన్నీ భయపడిపోయాయి. మమ్మల్ని ఎలాగైనా కాపాడు అని కొంగను వేడుకున్నాయి. అప్పుడు కొంగ, ఇక్కడికి కొంచెం దూరంలో ఎప్పుడూ ఎండిపోని ఒక పెద్ద సరస్సు ఉంది. మీరు ఒప్పుకుంటే రోజుకు కొన్ని చొప్పున మిమ్మల్ని నా నోటితో పట్టుకుని అక్కడికి చేర్చుతాను అని నమ్మబలికింది. పాపం, ఆ చేపలు కొంగ మాటలు నమ్మి దానికి అంగీకరించాయి. రోజుకు కొన్ని చేపలను కొంగ తన నోటితో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరేది. కానీ వాటిని సరస్సుకు తీసుకువెళ్లకుండా సమీపంలోని ఒక కొండరాయి మీద కొట్టి హాయిగా తినేసేది. ఇలా కొన్నాళ్లపాటు కొంగ కష్టపడకుండా విందు చేసుకుంది. ఒకరోజు ఎండ్రకాయ, నన్ను కూడా ఆ సరస్సుకు తీసుకువెళ్ళు అని అడిగింది. కొంగ సరేనని ఎండ్రకాయను తన వీపు మీద ఎక్కించుకుని ఎగిరింది. కొంత దూరం వెళ్ళాక కింద నేలమీద రాళ్లపైన చేపల ఎముకలు కుప్పలుగా కనిపించాయి. ఎండ్రకాయకు విషయం అర్థమైపోయింది. సరస్సు ఎక్కడ కొంగా అని ఎండ్రకాయ అడిగింది. అప్పుడు కొంగ గర్వంగా నవ్వుతూ, ఏ సరస్సు లేదు, ఏం లేదు. ఆ చేపల్లాగే నిన్ను కూడా ఇక్కడ చంపి తినేస్తాను అంది. అంతే. ఎండ్రకాయ ఏమాత్రం భయపడకుండా తన పదునైన కొమ్ములతో కొంగ మెడను గట్టిగా నొక్కి పట్టుకుంది. కొంగ శ్వాస ఆడక ప్రాణాలు విడిచి కింద పడిపోయింది. ఎండ్రకాయ తిరిగి చెరువుకు చేరుకుని మిగిలిన చేపలన్నింటికీ కొంగ చేసిన మోసాన్ని వివరించింది. నీతి: అతి తెలివి, మోసం ఎప్పటికైనా ప్రాణాలకే ప్రమాదం. ఎదుటివారిని మోసం చేయాలనుకుంటే ఆ మోసమే మనల్ని అంతం చేస్తుంది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.